వైద్య శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ మనకు దేశంలోనూ మిగతా దేశాల్లో కూడా శిశు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మనం ఒక్క ఇండియాలోనే చూసుకుంటే ఈ శిశు మరణాల రేటు దగ్గర దగ్గర 30 వరకు ఉన్నది. అంటే పుట్టిన ప్రతి 1000 మంది శిశువుల్లోనూ దగ్గర దగ్గర 29 మంది 30 మంది చనిపోతున్నారు. ఇది ఏంటంటే చాలా ఆందోళన కలిగించే విషయం. అందుకనే మనకు జ్యోతిష్ శాస్త్రం రచించిన మహానుభావులు, మహర్షులు ఈ బాలారిష్టాలు అనే అంశం గురించి చాలా చక్కగా చెప్పారు. అంటే మనకు శాస్త్రంలో బాలారిష్టాలు, మధ్యారిష్టాలు, యోగారిష్టాలు అనేవి ఉంటాయి. బాలారిష్టాలు చాలా ప్రధానమైనవి. జన్మ కుండలిలో బాలారిష్టాలు కనుక ఉంటే పుట్టిన శిశువులు కొన్ని సందర్భాల్లో ఏడాదిలోపే మరణించవచ్చు, కొన్ని సందర్భాల్లో 2 ఏళ్లలో మరణించవచ్చు, కొందరు 3 ఏళ్లలో మరణించవచ్చు, కొందరు 4 ఏళ్లలోపు మరణించవచ్చు. ఇట్లా కొన్ని మనకు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు ఎలాంటి బాలారిష్ట యోగాలు ఉంటే ఏ సంవత్సరంలో మరణం సంభవిస్తుంది. అంటే పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. జ్యోతిష్ శాస్త్రం చెప్పిన మహానుభావుల్లో మృకండు మహర్షి అనే ఆయన ఈ విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు. మృకండు మహర్షి అంటే మార్కండేయుడు గురించి మీకు అందరికీ తెలుసు. మార్కండేయ మహర్షి తండ్రి గారే మృకండు. ఈ మృకండు మహర్షి చెప్పిన బాలారిష్టాలు చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి చాలామంది విషయంలో. నేను ఈరోజు వాటి గురించి మీకు చెప్తాను. చాలా యోగాలు చెప్పారు ఆయన. 1-2 యోగాలు మటుకు చాప్టర్లతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా యోగాలు నేను మీకు చెప్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు నోట్ చేసుకోవచ్చు. ఎవరి జాతక చక్రంలోనైనా సరే లగ్నాధిపతితో పాటు గురుడు, ఈ 2 గ్రహాల మీద దుష్ట ప్రభావం అధికంగా ఉండి, శని మీద కేతు దృష్టి ఉండి, లగ్నాధిపతికి సంబంధించిన రాసుల్లోనే నవాంశలో కూడా శని ఉండి, శుక్రుడు కేంద్రాల్లోనూ కోణాల్లోనూ కాకుండా మరెక్కడైనా సరే బలహీనంగా ఉన్నట్లయితే ఇది బాలారిష్ట యోగం అని చెప్పారు. మృకండు మహర్షి చెప్పిన బాలారిష్ట యోగాల్లో ఇది ప్రధానమైంది. ఈ యోగం గనక జన్మకుండలిలో ఉన్నట్లయితే శిశువు పుట్టిన ఏడాదిలోపే ప్రాణాంతకం కావచ్చు అని చెప్పారు. ఇంకో ప్రధానమైన బాలారిష్ట యోగం ఏంటంటే లగ్నం నుంచి కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు ఏవీ లేకుండా శని మీద శుక్రుడి దృష్టి, కేతువు దృష్టి ఉండి, శుక్రుడికి సంబంధించిన రాసుల్లో శని నవాంశ చాట్లో కనుక ఉన్నట్లయితే అది కూడా ఒక ప్రధానమైన బాలారిష్ట యోగం అని చెప్పారు. ఈ యోగం గనక జాతక చక్రంలో ఉన్నట్లయితే 2 సంవత్సరాలలోపే శిశువుకు ప్రాణగండం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఈ జాతక చక్రం చూడండి. ఇది కర్కాటక లగ్నం. లగ్నంలో గురుడు ఉన్నాడు. గురుడు ఉండగానే లగ్నంలో మీకు అనిపించేది ఏంటంటే గురుబలం ఉంది అని. గురుడికి ఇది ఉచ్చస్థానమే, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ గురుడు 29.5 డిగ్రీలు దాటి కరెక్ట్గా సంధిలో ఉన్నాడు. నేను ఒకానొక వీడియోలో చెప్పాను, సంధిలో ఉన్న గ్రహాలు ఫలితాలు ఇవ్వవు. కనుక ఇక్కడ గురుడు ఉచ్చులో ఉన్నప్పటికీ, లగ్నంలో ఉన్నప్పటికీ, పైకి గురుబలం ఉన్నట్లు కనిపించినప్పటికీ గురుడు సంధిలో ఉన్నందువల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. తర్వాత చూడండి, కోణస్థానమైన 5లో రాహువు శని ఉన్నారు. కేంద్రస్థానమైన 7లో కుజుడు ఉన్నాడు ఉచ్చంలో. అలానే దశమ స్థానంలో చంద్రుడు రవి ఉన్నారు. ఇక్కడ చంద్రుడు కంబస్ట్ అయ్యాడు. 11వ స్థానంలో కేతువు బుధుడు ఉన్నారు. 12వ స్థానంలో శుక్రుడు. మీరు ఈ చాప్టర్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏ కేంద్ర స్థానంలోనూ కోణస్థానంలోనూ శుభగ్రహాలు లేవు. చూడండి, మొదటి కోణస్థానమైన 5లో 2 దుష్టగ్రహాలు ఉన్నాయి. కేంద్రస్థానమైన 7లో కుజుడు ఉన్నాడు. ఆ తర్వాత శుక్రుడు కేంద్ర స్థానంలో కానీ కోణస్థానంలో కానీ లేడు. 12వ స్థానంలో ఉన్నాడు, అంటే దుష్ట స్థానంలో ఉన్నాడు. లగ్నాధిపతి చంద్రుడు
10వ స్థానంలో ఉన్నప్పటికీ రవికి దగ్గరగా ఉండడంతో కంబస్ట్ అయ్యాడు. ఏ కేంద్రంలోనూ కోణంలోనూ కూడా ఒక్క శుభగ్రహం కూడా లేడు. ఆ తర్వాత శని మీద కేతువు దృష్టి పడుతున్నది. పైగా కుజుడి మీద శని దృష్టి పడుతున్నది. ఆల్రెడీ శని రాహుతో కలిసి ఉన్నాడు. శని దృష్టి లగ్నం మీద కూడా పడుతున్నది. అంటే దుష్టత్వం, అంటే బాలారిష్ట యోగం ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో మీరు చూడండి. ఈ రాశి చక్రాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు 2 బ్రహ్మాండమైన యోగాలు కనపడతాయి. చంద్రుడి నుంచి గురుడు కేంద్ర స్థానమైన 4లో ఉచ్చంలో ఉన్నాడు. అంటే ఇది పంచమహాపురుష యోగం, హంసయోగం. అలానే లగ్నం నుంచి కుజుడు ఉచ్చంలో 7వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానం కూడా కేంద్రమే. ఇది కూడా పంచమహాపురుష యోగమే, రుచిక యోగం. ఈ 2 రకాల పంచమహాపురుష యోగాలు ఉన్నప్పటికీ శిశువుని కాపాడలేకపోయాయి. ఎందుకంటే రుచిక యోగానికి కారణమైన కుజుడి మహాదశ, హంసయోగానికి కారణమైన గురుడి మహాదశ, వింశోత్తరి మహాదశ సిస్టమ్ ప్రకారం ఎప్పుడో కానీ రావు ఈ బాలుడికి. బాలారిష్ట యోగం అత్యంత బలంగా ఉండటం వల్ల దురదృష్టవశాత్తు ఈ శిశువు పుట్టిన 8 నెలలకే మరణించడం జరిగింది. ఇప్పుడు ఈ చార్టు చూడండి. లగ్నం ధనుర్లగ్నం. లగ్నంలో రాహు ఉన్నాడు. రాహువు మీద శని దృష్టి పడుతున్నది. ఉచ్చంలో ఉన్నప్పటికీ శని వక్రంలో ఉన్నాడు. 7వ స్థానంలో రవి, కేతు ఉన్నాయి. ఆ 2 దుష్టగ్రహాలు. వాటితో పాటు బుధుడు, శుక్రుడు ఉన్నారు. కానీ బుధుడు, శుక్రుడు కంబస్ట్ అయ్యారు రవికి దగ్గరగా ఉండటం వల్ల. లగ్నాధిపతి గురుడు ఉచ్చంలో ఉన్నప్పటికీ ఎడ్జిలో ఉన్నాడు. 8వ స్థానంలో ఉన్నాడు, అంటే దుష్టస్థానం. పైగా సంధిలో ఉన్నాడు. తరువాత పంచమాధిపతి అయిన కుజుడు నీచంలో ఉన్నాడు. ఇక్కడ శని మీద కేతువు దృష్టి పడుతున్నది. కేంద్రాలైన 4, 7, 10 స్థానాల్లో బలంగా ఉన్న శుభగ్రహాలు లేవు. ఉన్న 2 శుభగ్రహాలు కూడా కంబస్ట్ అయినాయి. ఈ చార్టు ఒక ఆడ శిశువుది. పుట్టిన 7, 8 నెలల లోపే ఈ శిశువు కూడా మరణించింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బాలారిష్ట యోగం ఉన్నంత మాత్రాన ప్రాణగండం ఉంటుందని కాదు. ఆ గండాల నుంచి బయటపడే యోగాలు కూడా ఉండొచ్చు. చార్ట్ మీద ఎక్కువ దుష్ట ప్రభావం లేకుండా ఉండి, గ్రహాలు బలంగా ఉండి, ఎక్కువ గ్రహాలు ఉచ్చలో ఉన్నా, ఎక్కువ గ్రహాలు స్వస్థానంలో ఉన్నా ఒక్కోసారి బాలారిష్టాల నుంచి బయటపడవచ్చు. కొన్ని సందర్భాల్లో గురుబలం బ్రహ్మాండంగా ఉందనుకోండి. గురుబలం ఉన్నప్పుడు రెమెడీస్ పనిచేస్తాయని నేను ఇంతకుముందు చెప్పాను. బాలారిష్టాలు ఉన్నప్పటికీ గురుబలం కనుక ఉన్నట్లయితే కరెక్ట్ గైడెన్స్ తీసుకొని అప్పుడు బాలారిష్టాల నుంచి కూడా బయటపడవచ్చు. అందుకని బాలారిష్టాలు ఉన్నంత మాత్రాన ఎవరు భయపడాల్సిన పని లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్నపాటి అనారోగ్యం కలిగినా కూడా తల్లిదండ్రులు కేర్ తీసుకోవాల్సి ఉంటుంది శిశువుల విషయంలో. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మీరంతా గ్రహిస్తారని నేను చెప్తున్నాను. బాలారిష్ట యోగాలు చెప్పిన జ్యోతిష శాస్త్రవేత్తలే వాటికి కొన్ని మినహాయింపులు కూడా చెప్పారు. అంటే బాలారిష్ట భంగం ఎలా అవుతుందో కూడా చెప్పారు. వాటిలో 2 ప్రధానమైనవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లగ్నాధిపతి చాలా బలంగా ఉండి కేంద్రంలో కనుక ఉన్నట్లయితే బాలారిష్ట భంగం అవుతుందని చెప్పారు. కానీ లగ్నాధిపతి ఎడ్జిలో ఉండకూడదు, దుష్ట ప్రభావానికి లోనై కూడా ఉండకూడదు. ఆ కండిషన్స్ కూడా చెప్పారు. బాలారిష్ట భంగం ఇంకో రకంగా ఎట్లా అవుతుందంటే, శుభగ్రహాలైన గురుడు, శుక్రుడు, బుధుడు ఈ 3 కనీసం ఒక్కటైనా చాలా బలంగా ఉండి కేంద్రంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా బాలారిష్ట భంగం అవుతుందని చెప్పారు. కానీ ఎడ్జిలో ఉండకూడదు, దుష్ట ప్రభావానికి లోనై కూడా ఉండకూడదు. ఈ బాలారిష్టాల యోగాల కారణంగానే మనకు ఒక ఇంపార్టెంట్ గైడెన్స్ ఇచ్చారు ఆస్ట్రాలజీలో. అదేంటంటే 12 ఏళ్లలోపు పిల్లల జాతకాలు చూడకూడదు అని. ఎందుకంటే 4 ఏళ్ళు తల్లి చేసిన పాపాలు శిశువులు అనుభవించాల్సి వస్తుంది. మరో 4 ఏళ్ళు తండ్రి చేసిన పాపాలు అనుభవించాల్సి వస్తుంది. ఇంకో 4 ఏళ్ళు ఆ శిశువు చేసిన పాపాలు, ఇతరులు చేసిన పాపాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. అందుకని 12 ఏళ్ల పాటు జాతక చక్రాలు చూడకూడదు అని చెప్పారు. కానీ మరీ అనారోగ్యం పాలైనప్పుడు,
ప్రాణాల మీదకి వచ్చినప్పుడు చూపించడంలో తప్పు లేదు. కానీ వివాహం ఎప్పుడవుతుంది, అమెరికాకు వెళ్తాడా లేదా, విదేశాల్లో సెటిల్ అవుతాడా లేదా, అమ్మాయి హైయర్ ఎడ్యుకేషన్ చేస్తుందా లేదా అనే ప్రశ్నలు మటుకు వాళ్ళు బాల్యంలో ఉన్నప్పుడే అడగటం మంచిది కాదు. 12 ఏళ్ల వరకు చార్టులు ఎవరికీ చూపించకపోవటమే మంచిది. తప్పనిసరి అయితే అనారోగ్యం పాలు గనక అయినట్లయితే అప్పుడు తల్లిదండ్రులకు ఆందోళన ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరినైనా సంప్రదించి సరైన గైడెన్స్ తీసుకోవచ్చు. మరికొన్ని బాలారిష్ట యోగాలు నేను ఇప్పుడు చెప్తాను. మీరు ఆసక్తి ఉంటే నోట్ చేసుకోవచ్చు. ఇంకో ప్రధానమైన బాలారిష్ట యోగం ఏంటంటే, నవాంశ చక్రంలో శని బుధరాశుల్లో ఉండి, అంటే మిథునంలో కానీ కన్యలో కానీ ఉండి దానిపై రవి బుధుల దృష్టి పడుతున్నట్లయితే అది కూడా బాలారిష్ట యోగమే అవుతుందని చెప్పారు. శని నవాంశ చక్రంలో ధనురాశిలో కానీ మీనరాశిలో కానీ ఉండి గురుచంద్రుల దృష్టి స్వీకరిస్తున్నట్లయితే అది కూడా ఒక బాలారిష్ట యోగం అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, శని నవాంశలో సింహరాశిలో ఉండి దానిపై రవి దృష్టి శుక్రుడు దృష్టి పడుతున్నట్లయితే అది కూడా బాలారిష్ట యోగమే అని చెప్పారు. తర్వాత ఇంకో బాలారిష్ట యోగం గురించి చెప్పింది ఏంటంటే, నవాంశ చక్రంలో శని కర్కాటకంలో ఉండి దానిపై చంద్రుడి దృష్టి పడి రాశి చక్రంలో లగ్నాధిపతి 12వ స్థానంలో ఉన్నట్లయితే అది కూడా బాలారిష్ట యోగమే. ఇంకోటి, నవాంశ చక్రంలో శని మీనరాశిలో ఉండి దానిపై శుక్రుడి దృష్టి పడుతున్నట్లయితే అది కూడా బాలారిష్ట యోగమే. తర్వాత ఇంకో బాలారిష్ట యోగం ఏంటంటే, నవాంశ చక్రంలో శని మకరంలో ఉండి దానిపై బుధుడి దృష్టి పడుతున్నట్లయితే అది కూడా బాలారిష్ట యోగమే. ఆ తర్వాత శని నవాంశ చక్రంలో ధనురాశిలో ఉండి దానిపై బలహీనంగా ఉన్న చంద్రుడి దృష్టి పడుతున్నట్లయితే అది కూడా బాలారిష్ట యోగమే అని చెప్పారు. ఆ తర్వాత శని నవాంశ చక్రంలో నీచంలో ఉండి దానిపై రవి దృష్టి కనుక పడినట్లయితే అది కూడా బాలారిష్ట యోగమే.